ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురు పాదుకా పూజయామి. రమణ పెరియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. ఈరోజు శ్రీ రమణుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి మస్తాన్ స్వామి గురించి తెలుసుకుందాం. మస్తాన్ స్వామి ఒక గాఢ విశ్వాసం గల ముస్లిం. అన్ని మతపరమైన పద్ధతులను ఆచారాలను ఖచ్చితంగా పాటించాలనే ఆయన తల్లిదండ్రులు ఆయన్ని అదే విధంగా కూడా పెంచారు. 8 ఏళ్ల చిరుప్రాయంలోనే అదేమిటో తనకు తెలియకుండానే సమాధి స్థితిలోనికి వెళ్ళేవారు ఆయన స్వభావ సిద్ధంగానే చుట్టూ పరిసరాల నుండి మనుషుల నుండి బాల్యం నుండే విడివడి ఉండేవారు. ఈ అసాధారణ భక్తుడు అల్లా అన్న ప్రాఫెట్ మొహమ్మద్ అన్న మిక్కిలి భక్తి తత్పరత కలిగి ఉండేవారు. సమాధి అనుభవం పట్ల ఆయనకున్న అనురక్తి ఆయనను తమిళం నేర్చుకునేదానికి ప్రోత్సహించింది. త్వరలోనే ఆయన కైవల్య నవనీతము, సుకర్ వాసిష్టము మొదలైన గ్రంథాలు చదవడం ప్రారంభించారు. 19వ శతాబ్దానికి చెందిన సూఫీ మహాత్ముడు గూనంగుడి మస్తాన్ గారి వేదాంతపరమైన సరళమైన తమిళ పద్యాలు కూడా ఆయన్ను బాగా ప్రభావితం చేశాయి. మొహరం వంటి ముస్లిం పండుగల్లో పాల్గొన్న ఆయన మనస్సు, హృదయం మాత్రం లోనున్న ఆత్మవైపే దృష్టి కలిగి ఉండేవి. సమాధి స్థితిలోకి వెళ్ళడం, తాయుమానవర్ యొక్క పాటలను చదవటము, పాడటము ఆయన ఎక్కువగా చేస్తూ ఉండేవారు. తాయు మానవర్ యొక్క పాటలను భగవాన్ ఎంతగానో పొగిడేవారు. ఎందుకంటే అవి పూర్తిగా సద్వస్తువు గురించే ఉండడం మూలాన. మిగిలిన మహాత్ములు తమ కవితల్లో శివుడు, ఇతర దేవతల ప్రస్తావన ఉంటుంది. తాయు మానవరి ఎంతసేపు హృదయంలోకి వెళ్ళి మౌనమైపోవడం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. మస్తాన్ స్వామి అందులో చేయి తిరిగినవాడు. 1914లో మస్తాన్ స్వామి దేశూర్ అనే గ్రామంలో ఉండేవారు. అది తిరువణ్ణామలైకి 40 మైళ్ళ దూరంలో ఉంది. దేశూరమ్మాళ్ళు కూడా అక్కడి నుండే వచ్చారు. ఆ గ్రామంలో ఆధ్యాత్మిక పిచ్చి ఉన్నవాళ్లు వారిద్దరే కనుక వారిద్దరూ స్నేహితులయ్యారు. ఒకరోజు దేశూరమ్మ మస్తాన్ స్వామితో అన్నారు, మస్తాన్ స్వామి, నువ్వు మా గురువు గారిని కలుసుకోవాలి అని. ఆమె తర్వాత అతన్ని భగవాన్ వద్దకు విరూపాక్ష గుహకు తీసుకెళ్ళింది. ఇస్లాం మతాన్ని గట్టి అంకిత భావంతో అనుసరించే మస్తాన్ స్వామి భగవాన్ దర్శనం గురించి ఇట్లా చెప్తారు. ఆయన శిలవలే కూర్చుని ఉన్నారు. నిశ్చలమైన ఆయన చూపు అనుగ్రహము, కరుణ, జ్ఞానంతో నిండి ఉంది. నేను ఆయన పక్కన నించున్నాను. నా వైపు ఒక్కసారి చూచుట ద్వారా ఆయన నా హృదయ కవాటాన్ని తెరిచారు. ఆయన స్థితిలోనే నేను స్థిరపడిపోయాను. ప్రథమ దర్శనంతోనే కేవలం భగవాన్ యొక్క ఒక్క చూపుతో ఏ మాత్రం అలసట లేకుండా హృదయంలో మునిగిపోయి శాంతిగా 8 గంటల పాటు ఉండిపోయాను. ఆ రోజుల్లో విరూపాక్ష గుహలో ఉండేప్పుడు ఒక్క అనుగ్రహ వీక్షణంతోటే భగవాన్ మా హృదయాన్ని తెరిచి మమ్మల్ని మార్చేసేవారు. అక్కడ ప్రశ్నలకి తావే లేదు. ఎందువల్లంటే ఆయన చూపే మమ్మల్ని ఆయన వలె చేసేది. మస్తాన్ స్వామి ఎంత అద్భుతమైన వ్యక్తి! ప్రథమ సమావేశంలోనే భగవాన్ను తన గురువుగా స్వీకరించాడు. అప్పటికే ఆయన గురువు యొక్క లక్షణాలను, గుర్తులను గురించి చదివి ఉన్నాడు. తన ఎదురుగా కూర్చుని ఉంది. తన గురువే కాదు, దైవం కూడా అని అనిపించింది. తిరిగి వచ్చేసిన తర్వాత మస్తాన్ స్వామిలో ఒక సంఘర్షణ ఉత్పన్నమైంది. అప్పటి వరకు ఆయన గురువు ప్రాఫెట్ మహమ్మద్, అల్లా తన దేవుడైనప్పటికీ, ప్రాఫెట్ మహమ్మద్ తన గురువు అయినప్పటికీ, రమణ మహర్షి జీవించి ఉన్న గురువు. నేను నా గురువు ప్రాఫెట్ మహమ్మద్కు ద్రోహం చేస్తున్నానా అని అనుకునేవారు. ఆయనలో భగవాన్ నిండి ఉన్నప్పటికీ ఇస్లాం సాంప్రదాయంలో పెరిగిన వాడు కావడం వల్ల, కేవలం ఆయన సజీవంగా లేనందువల్ల నా గురువు ప్రాఫెట్ మహమ్మద్ను నేను ప్రక్కకు నెట్టేస్తున్నానా అని బాధపడేవారు. అదృష్టవశాత్తు ఆయన భగవాన్ వద్దకెళ్ళి, భగవాన్, ఇది నా సమస్య, దయచేసి నాకు సాయపడండి అన్నారు. భగవాన్ ఆయన వైపు కొంతసేపు చూసి ఇలా అన్నారు. భగవాన్ మస్తాన్ స్వామి వంక చూసి అనుగ్రహాన్ని కురిపిస్తూ చెప్పారు, నీవు శరీరాన్ని భగవాన్ అనుకుంటున్నావా? ప్రాఫిట్ చనిపోయారనుకుంటున్నావా? బుద్ధుడు చనిపోయారా? క్రీస్తు చనిపోయారా? వారు ఈనాటికి లక్షలాది మందికి దారి చూపడం లేదా? సజీవ గురువు అంటే హృదయంలో సజీవంగా ఉన్న గురువు. సజీవ గురువు అంటే ఒకానొక చారిత్రక సమయానికి, భౌగోళిక ప్రదేశానికి పరిమితమైన వారు కాదు. గురువు ఎప్పటికీ నీ హృదయంలో సజీవంగానే ఉంటారు. హృదయమే అల్లా, హృదయమే యేసుక్రీస్తు, హృదయమే బుద్ధుడు,
హృదయమే భగవాన్. హృదయంలోకి మునగడం ద్వారా హృదయంలోనే హృదయంగా ఉండు. ఈ మాటలన్నీ నాకు విశ్వనాథ స్వామి ద్వారా తెలిసాయి. నేను వెంటనే వాటిని అర్థం చేసుకోలేక దయచేసి వాటిని, ఈ మాటలన్నీ నాకు అర్థమయ్యేట్లు వివరించమని అడిగాను. ఆయన అన్నారు, గురువు ఎల్లప్పుడూ కాలానికి అతీతుడు. గురువును కాలానికి సంబంధించిన వారుగా చెప్పాలంటే చావు, పుట్టుక, జీవితం ఇవన్నింటి గురించి చెప్పాలి. కానీ గురువు అనేది ఒక్కటే. అదే హృదయంగా మనలో ప్రతి ఒక్కరిలో ఉంది. స్వామి, అలాగని మీరెలా చెప్పగలరు అంటే ఆయన అన్నారు, ఒకప్పుడు భక్తుడు లాహోర్ నుండి వచ్చారు. లాహోరు, తిరువణ్ణామలై ఒకదానికొకటి 1000 మైళ్ళకు పైగా దూరంలో ఉన్నాయి. 1930లో 40లలో అంత దూర ప్రయాణం అన్నది అసాధ్యమైన విషయం. ఆయన కేవలం 1 నెల రోజులు మాత్రమే ఉండగలిగారు. ఆయన వెళ్ళేప్పుడు, మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్ళగలను భగవాన్ అని ఏడ్చారు. భగవాన్ అన్నారు, మీరెక్కడికి వెళ్తున్నారు? భగవాన్ నుండి వేరుగా మీరు వెళ్ళగలరా? భగవాన్ ఎప్పటికీ మీతోనే ఉంటారు. భగవాన్ మీలోనే ఉన్నారు. నిజానికి మీరే భగవాన్ అన్నారు. ఆ జవాబులో ఉన్న అందాన్ని చూడు. మీరే భగవాన్ అని భగవాన్ అన్నప్పుడు గణేశన్ కానీ విశ్వనాథన్ కానీ భగవాన్ ఎలా అవుతారు? విశ్వనాథంలోని కానీ గణేశంలో కానీ అహమహమని స్ఫురించేది ఏదైతే ఉందో అదే భగవాన్. సజీవ గురువు ఎల్లప్పుడూ హృదయంలోని ఎరుకగా ఉంటారు. ఏ చైతన్యమైతే మీలో, నాలో, మనలోని ప్రతి ఒక్కరి హృదయంలో ఉందో అదే అరుణాచల రమణులు. దేవుడు ఆత్మ హృదయం. అల్లా, క్రీస్తు, బుద్ధుడు, దానికి మనము ఏ పేరైనా ఇవ్వవచ్చు. మస్తాన్ స్వామి బ్రహ్ముఖ ప్రజ్ఞాశాలి. ఆయన నేత పనివాడు. ఆయనను భగవాన్ యొక్క కబీరు అంటారు. కబీరు ఎంత గాఢంగా తన గురువుగారి పట్ల భక్తి కలిగి ఉండేవారు, ఈయన కూడా భగవాన్ పట్ల అంతే భక్తి కలవారు. మస్తాన్ స్వామి క్రమం తప్పకుండా భగవాన్ వద్దకు రాసాగారు. ఆయన తన వృత్తి అయిన నేత పనిని వదిలిపెట్టి కేవలం భగవాన్ కౌపీనానికి, తుండుగుడ్డలకు కావలసిన వస్త్రాన్ని మాత్రమే నేసేవారు. నిజమైన సన్యాసి కాబట్టి ఆయన వివాహం చేసుకోలేదు. తన గ్రామంలోనే వీధులలో బిచ్చమెత్తుకునేవాడు. తిరువణ్ణామలైకి తరచుగా దేశురమ్మతో పాటు వచ్చేవారు. దేశురమ్మల వద్ద దండిగా డబ్బుండి ఆమె భగవాన్కు భిక్షనివ్వటానికై ఎక్కువ సరుకులను తీసుకొని వచ్చేవారు. ఆ బరువులన్నీ బియ్యము, పప్పు తన నెత్తి మీద పెట్టుకుని దేశూరు నుండి సంతోషంగా నడిచి వచ్చేవారు ఆయన. అది ఆయనకేమీ భారం అనిపించేది కాదు. ఎందుకంటే తన గురువును కలుసుకోబోతున్నాననే సంతోషం వల్ల. అరుణాచలంలో కూడా ఆయన భిక్షాటనకు వెళ్ళేవారు. మస్తాన్ స్వామి చాలాసార్లు భగవాన్తో సంభాషణలు జరిపేవారు. మస్తాన్ స్వామి ఇలా చెప్పారు, ఒకసారి నేను భగవాన్ దర్శనానికి వస్తూ దారిలో ఆయన అనుగ్రహం కోసం ప్రార్థించాను. విరూపాక్ష గుహకు రాగానే ఆయన నన్ను, నీకు సగుణోపాసన ఇష్టమా లేక నిర్గుణోపాసన అని అడిగారు. నాకు నిర్గుణోపాసనే ఇష్టమని చెప్పాను. భగవాన్ నాకప్పుడు ఈ దివ్యమైన బోధ చేశారు. నీ మనస్సును హృదయంపై లగ్నం చేయి. ఆలోచనలన్నీ ఎక్కడి నుండి పుడుతున్నాయో ఆ మూలాల మీద నీ మనస్సును లగ్నం చేస్తే మనస్సు అణిగిపోతుంది, సత్యం ప్రకాశిస్తుంది. ఈ విధమైన బోధలు ఇతర పుస్తకాల్లో చదివినప్పటికీ పవిత్రమైన నా గురువుగారి స్వరం నుండి వచ్చిన ఈ జ్ఞానపూరితమైన పలుకులు నా హృదయంలోనికి చొచ్చుకొని పోయి నాకు మార్గదర్శకమయ్యాయి. అటు పిమ్మట దాని గురించి నాకే విధమైన సందేహాలు లేకుండా పోయాయి. భగవాన్ ఈ విధంగా మస్తాన్ స్వామి హృదయంలో స్థిరపడేటట్లుగా త్రోవ చూపారు. మస్తాన్ స్వామి చాలాసార్లు భగవాన్తో కలిసి గిరి ప్రదర్శనకు వెళ్ళేవారు. మస్తాన్ స్వామి ఒకసారి భక్తి పారవస్యంలో మునిగి ఉన్నప్పుడు భగవాన్ గూనంగుడి మస్తాన్ వ్రాసిన పాటలు పాడమని కోరారు. భగవాన్ ఆ పాటల్ని ఇష్టపడేవారు. గురువుగారు కోరారు కాబట్టి నేను ఎలుగెత్తి ఆ పాటలు పాడాను. మస్తాన్ స్వామి ఇంకొక ఆసక్తికరమైన సంగతి చెప్పారు. అది భగవాన్ ఒక పెద్ద బంగారు రంగులో ఉన్న ముంగిసల గురించి. సాధారణంగా ముంగిసలు బూడిద రంగులో ఉంటాయి, కానీ ఆ ముంగిస మాత్రం అసాధారణమైన బంగారు వన్నెలో ఉంది. అది కార్తీక దీపోత్సవ సమయం. వందలాది మంది జనులు కొండపైకి వెళ్తున్నారు. వారి మధ్యలో గుండా పరిగెడుతూ ఈ ముంగిస విరూపాక్ష గుహలోనికి వెళ్ళింది. గుహలో మూలలా వెతికింది. ఆ సమయంలోనే పళనిస్వామి దగ్గరలో ఉన్న వాగులో స్నానం చేస్తున్నారు. భగవాన్ లోపల కనిపించకపోయేసరికి పళనిస్వామి వద్దకెళ్ళి ఆయన పాదాలని తాకింది. ఆ తర్వాత కొండ పైకెక్కి స్కందాశ్రమం చేరుకుంది.
స్కందాశ్రమం చేరగానే అది నిర్భయంగా భగవాన్ ఒడిలోకి ఎగిరి కూర్చుని ఆయన వైపే తదేకంగా చూడసాగింది. భగవాన్ దాన్ని ప్రేమగా నిమిరి తన కృపా దృష్టిని దానిపై ప్రసరింపచేశారు. ఆశ్రమం రద్దీగా ఉంది. మస్తాన్ స్వామి ఒక్కరే అక్కడ పరిచారకులుగా ఉన్నారు. ఆయన ఆ ముంగిసకు ఏ విధమైన హాని జరగకుండా, దానివల్ల అక్కడ నెమళ్లకేమీ హాని జరగకుండా చూశారు. ఆ ముంగిస ఎక్కడికి వెళ్ళినా ఆయన దాని వెనకనే వెళ్ళేవారు. కొంతసేపటికి అది మాయమైపోయింది. ఆశ్రమ సర్వాధికారి పెరుమాళ్ల స్వామి తిరిగి వచ్చిన తరువాత మస్తాన్ స్వామి జరిగిందంతా చెప్పారు. నువ్వు ఆ ముంగిసను పట్టుకొని తాడుతో కట్టి ఉంచవలసింది అన్నారు పెరుమాళ్ల స్వామి. భగవాన్ వారి వంక చూసి నవ్వుతూ ఇలా అన్నారు. ఏమి, మీరు వారిని పట్టుకొనగలరా? వారిని బంధించగలరా? ఆయన ఒక సిద్ధ పురుషులు. అరుణాచలం అనేక మంది సిద్ధ పురుషులకు నివాస స్థానం. వారిలో ఒకరు ఇక్కడికి వచ్చి కొంచెం సమయం గడపదలుచుకున్నారు. అందుకే ఆయన ఇక్కడికి వచ్చారు. భగవాన్ జీవించి ఉన్న కాలంలో తీవ్రంగా సాధన చేయదలుచుకున్న కొందరు భక్తులు ఆశ్రమంలో దగ్గరలో పల్లాకొత్తు అనబడే పనస చెట్ల తోటలో ఉండేవారు. కొన్నిసార్లు వారు ఇతర పట్టణాలకు వెళ్ళి భగవాన్ కీర్తనలు పాడుతూ భిక్షాటన చేయాలనుకున్నారు. వాళ్ళెప్పుడు భగవాన్ అనుమతి కోసం వెళ్ళినా భగవాన్ మీరెక్కడికి వెళ్తారు, ఎక్కడుంటారు అని ప్రశ్నించేవారు. మాకదంతా పట్టదు. మేము పరివ్రాజకుల వల్లే భిక్షాటన చేస్తూ ఒక స్థిర నివాసం లేకుండా ఉండదలిచాం అన్నారు వారు. కానీ భగవాన్ అంత సంతోషంగా లేరు. మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో మస్తాన్ స్వామికి చెప్తాం అనే వరకు. ఇది ఎందుకంటే మస్తాన్ స్వామి వారితో వెళ్ళి వారికి భిక్షనివ్వడమో, వారి కొరకు భిక్షాటన చేసి వారికి విశ్రాంతినివ్వడమో చేస్తారని ఆయన ఉద్దేశం. వాళ్ళు అక్కడికి 30 లేదా 40 మైళ్ళ వ్యాసార్థంలో కల పోలూరు, దేశూరు, చెంగం, జింజి అనే ఊళ్ళకు వెళ్ళేవారు. మస్తాన్ స్వామి వారితో కలిసి గాని వారికంటే ముందే వెళ్ళి వారి కోసం వేచి ఉండి వారి సేవ చేయటం కానీ చేసేవారు. నేను భక్తులకు భక్తుడను అనేవారాయన. మస్తాన్ స్వామి, నువ్వు మాకు ఇంతగా సేవ చేస్తున్నావు, నీకు మేమేం చేయగలము అని వారు అనేవారు. మీరు నేను లేనప్పుడు గురువుగారు చెప్పిన మాటలను పొల్లుపోకుండా నాకు చెప్పండి అన్నారు మస్తాన్ స్వామి. అదొక్కటే ఈ భక్తుడు కోరుకున్న బహుమతి. మస్తాన్ స్వామి చాలా అనుకువగా ఉండేవారు. కుంజుస్వామి, విశ్వనాథ స్వాములకు తప్ప మిగిలిన భక్తులెవరికీ కూడా మస్తాన్ స్వామి ఎవరో తెలియదు అని భగవాన్ అన్నారు. ఆయన ఎవరికంటా పడకుండా ఉండేందుకు ఇష్టపడేవారు. అణకువ, భక్తి, తత్పరత, పవిత్రత అనే మాటలు ఆయన్ను వర్ణించటానికైతే సరిపోతాయి. ఒకరోజు భగవాన్ మస్తాన్ స్వామి మరికొందరు ఆశ్రమంలో ఉండగా ఒక దొంగతనం జరిగింది. ఒక సాధువు పలుగు తీసుకొని దొంగల వెంబడి పడినా కూడా మస్తాన్ స్వామి మాత్రం నిర్వికారంగా ఉన్నారు. భగవాన్ ఆ పలుగు తీసుకొని వెళ్ళబోతున్న సాధువు నాపి, మనము సాధువులం, మన కర్తవ్యం మౌనంగా ఉండటం, దొంగల పని దొంగతనం చేయటం, మన ధర్మాన్ని మనం పాటిద్దాం, వారి ధర్మాన్ని వారు పాటిస్తారు అన్నారు. మస్తాన్ స్వామి జబ్బు పడ్డప్పుడు ఎవరికీ కష్టం కలిగించడం ఇష్టం లేక వేరొక గ్రామానికి వెళ్లారు. సాధారణంగా భగవాన్ ఎవరి కోసము కూడా తన పరిధి దాటివారు కాదు. కానీ మస్తాన్ స్వామి విషయంలో మాత్రం దేశురమ్మర్ గారిని పిలిచి, మస్తాన్ స్వామి ఎక్కడికి వెళితే మీరక్కడికి వెళ్ళి ఆయన్ను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. ఈ విధమైన సూచన ఇంకే భక్తుని విషయంలో కూడా భగవాన్ ఇచ్చినట్లు నేను వినలేదు. మస్తాన్ స్వామి చివరి రోజులు చాలా చక్కగా గడిచిపోయాయి. దేశురమ్మాల్ భగవాన్ వద్దకు వచ్చి ఇలా చెప్పారు. భగవాన్ ఆయన చివరి రోజుల్లో అపస్మారక స్థితిలో మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నట్లు మాకు అనిపించింది. ఆయన అనేవారు, నంది దిగి వచ్చింది. శివుని యొక్క భూతగణాలు నృత్యం చేస్తూ మస్తాన్ రా రా రమ్మంటున్నారు. అది నంది ప్రేలాపనేమో మరి. కానీ భగవాన్ అతని చివరి క్షణంలో ఆయన లేచి నిలబడ్డారు. అతనున్న పరిస్థితుల్లో లేచి నిలబడడం అన్నది అసంభవమైన విషయం. ఆయన లేచి నిలబడి నీళ్లు నిండిన కళ్ళతో, అపీత కుచాంబల్ నన్ను తీసుకుని వెళ్ళటానికి వచ్చారు, నేను వెళ్తున్నా దేశూరమ్మాల్ అంటూ ప్రాణాలు వదిలారు. ఈ వివరాలన్నీ భగవాన్కు చెప్పబడినప్పుడు ఆయన ఇలా అన్నారు. జగన్మాతే స్వయంగా ఆయన్ని తీసుకువెళ్ళడానికి వచ్చి ఉండవచ్చు. ఆయన వర్ణనలన్నీ పురాణాల్లోని ఈశ్వరుని, ఆయన అనుచరులను గురించి చేయబడిన వర్ణనలాగే ఉన్నాయి. మస్తాన్ స్వామి ఏ ఆడంబరం లేకుండా తన ఔన్నత్యాన్ని పైకి కనపడనీయకుండా ఉండే వ్యక్తి. ఆయనలో నిగూఢంగా చాలా ఆధ్యాత్మిక అనుభవాలు నిండి ఉన్నాయి. భగవాన్ మస్తాన్ స్వామిని ప్రశంసించడమే కాదు,
ఆయన మీ సంరక్షణలో, మీ పర్యవేక్షణలో శరీరాన్ని వదిలేయడం కూడా గొప్ప విషయమని దేశురమ్మాలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. అంతటితో ఆగలేదు. తర్వాత భగవాన్ 2500 సంవత్సరాల క్రిందట వ్రాయబడిన తిరుమందిరం అనే తమిళ గ్రంథాన్ని తీశారు. అందులో ఆత్మ సాక్షాత్కారం పొందిన వాని శరీరాన్ని ఎలా పూడ్చిపెట్టాలో వివరించబడింది. ఆ పేరాలను గుర్తించి సమాధిని ఎలా నిర్మించాలో, ఆ శరీరాన్ని విభూతి, కర్పూరము, ఇతర ద్రవ్యాలతో ఎలా నింపాలో భగవాన్ వివరించారు. ఈ స్పష్టమైన సూచనలను పాటించి సమాధి నిర్మించబడింది. వర్షం కుండపోతగా కురుస్తున్నప్పటికీ గ్రామం మొత్తం తరలివచ్చింది. ఆ ఊరిలోని చిన్న దేవాలయం దేవుడిని ఊరేగించే రథాన్ని ఆ ముస్లిం భౌతిక కాయాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చింది. ఇలా చాలామంది హిందువులు ఇందులోని ఔన్నత్యాన్ని గుర్తించవచ్చు. ఆ రోజున ఎంత పెద్ద ఎత్తున వర్షం కురిసిందంటే నడుము వరకు నీళ్ళు వచ్చేసాయి. వేద మంత్రాల నడుమ ఆ శరీరాన్ని భగవాన్ సూచనల ప్రకారం నిర్మించబడ్డ సమాధిలోనికి చేర్చారు. ఆ సమాధి దగ్గర ఎవరు వెళ్ళినా ప్రార్థించిన వారి కోరికలు నెరవేరునట. ఇంతటి చక్కటి భగవాన్ భక్తునికి మనం కూడా ప్రణామాలు అర్పిద్దాం. అత్యంత సాధారణంగా కనిపించే మస్తాన్ స్వామి భగవాన్చే ఎంతగా ప్రశంసింపబడ్డారు. మస్తాన్ స్వామి భగవాన్ సన్నిధిలో తాను పొందిన గొప్ప అనుభవాలను ఎప్పుడూ బయటకు వెల్లడించేవారు కాదు. 10 మంది దృష్టిలో తాను పడకుండా మరుగున పడి ఉండటానికి ఇష్టపడేవారు. భగవానే మస్తాన్ తొలినాళ్లలో తమ వద్దకు వచ్చినప్పుడు జరిగిన విషయాలను అప్పుడప్పుడు వెల్లడిస్తూ ఉండేవారు. విశ్వనాథ స్వామి ఈ విషయమై ఈ విధంగా చెప్పారు. భగవాన్ ఒకప్పుడు నాతో ఇలా చెప్పారు. అన్ని రకాల వారు జ్ఞాని పట్ల ఆకర్షితులవుతారు. దేవతలు, ఋషులు, బ్రహ్మనిష్ఠులు, సిద్ధులు, యోగులు మొదలైన వారందరూ కూడా జ్ఞాని సన్నిధి వైపు ఆకర్షితులవుతారు. కొందరు సాధారణ మానవుల రూపంలో వస్తారు. కొందరు సూక్ష్మ శరీరాలతో వస్తూ ఉంటారు. కొందరు మహాత్ముల బిచ్చగాళ్ల వలెను పిచ్చివారి వేషంలోనూ కనిపిస్తూ ఉంటారు. కొందరు జంతువులు, పక్షుల రూపాల్లో కూడా వస్తూ ఉంటారు. సాధారణ మానవ దేహం ధరించి వచ్చి భక్తులుగా నిలిచిపోయే వారిలో ఆధ్యాత్మిక పరిపక్వత ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వచ్చి చేరిన వారు చాలా అభివృద్ధి చెందిన గొప్ప సాధకులతో తేలికగా కలిసిపోతారు. కొంతమంది పక్వమునకు వచ్చి రాలిపోవటకు సిద్ధంగా ఉన్న పండ్ల వలె ఉంటారు. వాళ్ళు కేవలం ఆత్మలో గాఢంగా నిలిచిపోవడానికే జ్ఞాని వద్దకు చేరుకుంటారు. మస్తాన్ అటువంటి భక్తుడే. ఆయన ఎంత పరిపక్వత చెందినవారంటే ఆయన విరూపాక్ష గుహకు వచ్చినప్పుడు కొన్నిసార్లు గుహలోనికి ప్రవేశించుటకు ముందే గాఢ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఆయన బయట గేటుపై చెయ్యి పెట్టగానే గాఢ సమాధి స్థితిలోనికి వెళ్ళి నిశ్చలంగా ఏ మాత్రం కదలిక లేక నిలిచిపోయేవారు. ఇలా అనేక సార్లు జరిగింది. ఆయన నన్ను కనీసం చూడనైనా చూడకముందే ఇలా జరిగిపోతుండేది. నేను గుహలోపల ఉండటం వల్ల బయట ఏం జరుగుతుందో తెలిసేది కాదు అని భగవాన్ విశ్వనాథ స్వామితో చెప్పారు. మస్తాన్ స్వామి ఒకప్పుడు తోటి భక్తుడితో ఇలా అన్నట్లు తెలుస్తోంది. మిన్ను విరిగి మీద పడిన, గుండెల్లో ఖడ్గము లోతుగా దించబడిన మన స్వస్వరూపము నుండి, సహజ స్థితి నుండి క్షణము కూడా జారకూడదు. మస్తాన్ స్వామికి సంబంధం అనే శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నోటు పుస్తకంలో నుండి ఈ వివరాలన్నీ సేకరించబడ్డాయి. సంబంధం తన గురువుగారైన మస్తాన్ స్వామి గురించి ఒక పాట వ్రాశారు. ఓ మస్తాన్, దేశూరు వాసివైన ముక్తి చెందిన ఓ మహాత్మా, నీవు ఎప్పటికీ గొప్ప శుద్ధమైన సన్యాసివే. నీవు ఎప్పటికీ చిన్న బిడ్డ వలె ఉండిపోయావు. సాధువు వలె తిరిగావు. లేశ మాత్రమైన ప్రాపంచికపరమైన కోరికలు లేకుండా బ్రతికావు. సద్గురువు రమణుల పవిత్రమైన అనుగ్రహం పొందగలిగావు. నీ పరిపూర్ణతకు ప్రశంసలు, నీ పవిత్ర పాదాలకు వందనాలు. మస్తాన్ స్వామి ద్వారా మనం సజీవ గురువు అనే పదానికి అర్థం తెలుసుకున్నాం. సాక్షాత్కారం పొందడంలో మస్తాన్ స్వామికి 3 సార్లు విస్ఫోటనాలు జరిగాయి. 3 సార్లు ఆయన హృదయం సందేహాలతో తెరుచుకుంది. ఈ విషయంలో ఎప్పటికీ ధైర్యాన్ని కోల్పోవద్దు అనే పాఠం మనం కూడా నేర్చుకున్న స్వీయ ప్రయత్నం, ఆత్మ సాక్షాత్కారం అనేవి నామవాచకాలు. ఆత్మను సాక్షాత్కరింప చేసుకునుట అనేది క్రియ. ఎందుకంటే అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దానికి మస్తాన్ స్వామి ఉదాహరణ. ఆయనకు 3వ పద్ధతిలో జ్ఞానోదయం ఎప్పుడైందంటే భగవాన్ అతన్ని సగుణమా నిర్గుణమా, ఏ విధమైన భక్తి నీకు ఇష్టమని అడిగినప్పుడు మస్తాన్ స్వామి నిర్గుణ భక్తే కోరుకున్నారు. భగవాన్కు అప్పటికే తెలుసు అపీత కుజాంబ ఆయనను తీసుకుని వెళ్ళుటకు వస్తారని. మస్తాన్ స్వామి నిర్గుణ భక్తిని కోరుకున్నప్పటికీ
ఆయనకు ముక్తి సగుణ రూపంలోనే వచ్చింది. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే భగవంతుడే ఈ విషయాన్ని నిర్ణయిస్తాడు. మనకు ప్రయత్నం చేసే వరకు మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది. ఫలితము భగవంతుని చేతిలోనే ఉంది. అది ఎప్పుడూ మన మంచికే తోడ్పడుతుంది. రేపు ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.